హాయ్ ఫ్రెండ్స్. మనం నిత్య జీవితంలో చాలామందిని చూస్తూ ఉంటాం. ఒక్కొక్కరు ఒక విధంగా ఉంటారు. అందులో ముఖ్యంగా మనకు గుర్తుండిపోయేవారు ఎవరో చెప్పండి? సరదాగా హ్యాపీగా నవ్వుతూ ఉండేవాళ్ళు. అవునా కాదా? అయితే నా ఈ వీడియో చూస్తే మీకు వాళ్ళ మనసులో ఏముందో, అలాగే ఎలాంటి మనస్తత్వం కలవారో ఈజీగా కనుక్కోవచ్చు. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. మీరు అడగవచ్చు, అలా ఎలా తెలుసుకోవచ్చు మేడం, మీరు భలేగా చెప్తున్నారు అని. ఇది నేను నా పర్సనల్ అనుభవంతో చెప్తున్నా. కావాలంటే మీరు ఎప్పుడు నవ్వుతూ ఉండే వాళ్ళని అడిగి చూడండి. సో మరి ఇంకా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదామా? మన జీవితంలో జరిగే బాధలు వేరే వారికి చెప్పి కొంచెం రిలాక్స్ అయ్యే వాళ్ళు ఉంటే, డిఫరెంట్ పర్సనాలిటీ అండ్ డిఫరెంట్ మెంటాలిటీ ఉండేవాళ్ళు ఇంకొంతమంది ఉంటారు. వారెవరో కాదు, ఎప్పుడూ స్మైల్ ఇచ్చేవాళ్ళు. సో వాళ్ళ లక్షణాల గురించి కొంచెం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, వాళ్ళ పర్సనల్ విషయాలు దాచుతారు, బాధపడే వాళ్ళని ఓదార్చుతారు, కాన్ఫిడెంట్గా కనిపిస్తారు, జాలీగా అందరితో కలిసిపోతారు, అందరినీ నవ్విస్తూ ఉంటారు, ఒంటరిగా కాకుండా అందరితో ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి, కొన్ని మాత్రమే చెప్పాను. ఇదంతా బాగానే ఉంది మేడం, మాకు తెలుసు ఇదంతా. మీరు వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ లేదా మెంటాలిటీ ఎలా ఉంటుందో చెప్పండి అంటారా? ఎస్ ఎస్, అదే చెప్తాను. ఫస్ట్ మీకు చెప్పాలి కదా వాళ్ళ లక్షణాలు. సో చెప్పాను. స్మైలింగ్ ఫేసెస్ వెనుక దాగి ఉన్న నిజాలు ఏమిటో తెలుసా? వాళ్ళు లోపల చాలా బాధల్లో ఉంటారు. వాళ్ళ జీవితాలలో లేని సంతోషాన్ని వేరే వాళ్ళ జీవితాలలో తేవాలని కోరుకుంటారు. అందుకే అందరినీ నవ్విస్తూ ఉంటారు. మనం అయిన బాధలని వేరే వారికి చెప్పుకోగలం, బట్ వాళ్ళు అలా కాదు. వాళ్ళ ఫీలింగ్స్ని హైడ్ చేసుకుంటారు. వీళ్ళకి వీళ్ళ ఎమోషన్స్ మీద చాలా కంట్రోల్ ఉంటుంది. వీళ్ళు ప్రాబ్లంలో ఉన్నారు అంటే ఎవ్వరు నమ్మరు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి, అందులో కొన్ని మాత్రమే మీకు చెప్పాను ఫ్రెండ్స్. ఒక్కసారి వీళ్ళని ఒంటరిగా కలిసి అడగండి, మీరు ఇంత హ్యాపీగా ఉన్నారు కదా, నిజంగా మీరు లైఫ్లో హ్యాపీగా ఉన్నారా, లేదంటే హ్యాపీగా ఉన్నట్టు ఈ లోకానికి చూపిస్తున్నారా అని. వాళ్ళ కళ్ళల్లో నీళ్లు రాకపోతే నన్ను అడగండి ఫ్రెండ్స్. ఈ టాపిక్ మీద నేను వీడియో చేయడానికి లేదా తెలియచేయడానికి రీజన్ ఏంటి అంటే, ఫిజికల్ ఎక్స్ప్రెషన్ ఈజ్ నాట్ కరెక్ట్ ఆల్వేస్. ఐ మీన్, చూసేదంతా నిజం కాదు. లోపల బాధల సముద్రంలో దారి తెలియని బాటసారిగా మారి ఇతరులను నవ్విస్తూ గడిపేస్తున్న జీవితాలు ఎన్నో. సో మనం నిత్య జీవితంలో చూస్తూనే ఉంటాం ఇలాంటి వాళ్ళని. వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ చెప్పడానికి నా ఈ చిన్ని ప్రయత్నం ఫ్రెండ్స్. స్మైలింగ్ పీపుల్కి ఈ వీడియో షేర్ చేయండి. నేను చెప్పింది కరెక్టా కాదా అడిగి మరీ తెలుసుకోండి. నా వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసిన వారికి నా ప్రత్యేక ధన్యవాదములు. షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు కనుక నా వీడియో చూస్తూ ఉంటే లైక్, సబ్స్క్రైబ్, సపోర్ట్, అలాగే మీ అమూల్యమైన భావనలను కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.